హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు. మరొకసారి ఇటు రీతిగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు నాకు ఇచ్చిన యొక్క గొప్ప తరుణాన్ని బట్టి ప్రభువుని నేను ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈనాటి నా సందేశం, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ ఈ సందేశాన్ని వింటున్న మీరు విడవబడి ఉన్నారేమో, లేదంటే మీరు మీ ఆప్తుల్ని కోల్పోయిన వారేమో, మరియు ఒంటరి వారే దిక్కుతోచని స్థితిలో మీరు ఉన్నారేమో. అయితే మీకు శుభవార్త. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిన్ను ప్రేమిస్తున్నారు, నీకు తోడుగా ఉన్నారు. దేవుని వాక్యం ఇలాగు రాయబడి ఉన్నది. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, నేను మోషేకు తోడే ఉండినట్లు నీకు తోడే ఉండును, నిన్ను విడువను ఎడబాయను, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండము. బైబిల్లో నాకు అత్యంత ప్రియమైన మాట, నేను నీకు తోడుగా ఉన్నాను. అవును, నేను నీకు తోడుగా ఉంటాను అనే మాట సుమారుగా బైబిల్లో 21 సార్లు రాయబడి ఉన్నది. నీవు ఈ మాట నమ్మినట్లయితే ఇది నిజం. ప్రభు నీకు తోడుగా ఉంటానంటున్నారు. అలాగే నిన్ను ఏ పరిస్థితుల్లోనూ విడువను ఎడబాయను అంటున్నారు. ఇది వింటున్న మీరు ఏ పరిస్థితుల్లో ఈ సందేశాన్ని వింటున్నారో నాకు తెలియదు, కానీ ప్రభు సమస్తం ఎరిగినవారు. చాలామంది తమ వివాహ సమయాల్లో తమ భాగస్వామితో ఇలాగ ప్రమాణం చేస్తారు, చివరి వరకు నేను నీకు తోడుగా ఉంటాను. స్నేహితులు ప్రమాణం చేసుకుంటారు, నేను నిన్ను ఎప్పటికీ విడువను అని. అలాగే బిడ్డలు తమ తల్లిదండ్రులతో చెప్తారు, మేము మీకు తోడుగా ఉంటాము అని. అలాగే తల్లిదండ్రులు తమ బిడ్డలతో చెప్తారు, మేము నీకు తోడుగా ఉంటామని. ప్రేమికులు చెప్పుకుంటారు, నేను నిన్నెంతో ప్రేమిస్తున్నాను, ఎప్పటికీ నీకు తోడుగా ఉంటాను అని. కానీ ఎంతమంది ఈ యొక్క ప్రమాణములపై నిలబడి ఉంటున్నారు? నిజంగా చివరి వరకు వారికి తోడుగా ఉంటున్నారా? ఏదైనా వారికి నచ్చని పని వారి పట్ల జరిగినప్పుడు ఆ వ్యక్తుల నుంచి అకస్మాత్తుగా దూరం అయిపోతారు, లేదంటే వారితో ఎంతో ముభావంగా ఉంటారు. ఇది ఎంతవరకు సబబు? కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రం అలా కాదు. నీవు ఎలా ఉన్నప్పటికీ, నీ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ, నువ్వు ఎన్నిసార్లు ఆయన పట్ల అవిధేయతగా నడుచుకున్నప్పటికీ, ఆయనను బాధ పెట్టినా, నీవు ఆయనతో చేసుకున్న ప్రమాణాలు మర్చిపోయినా కూడా, జగత్తు పునాది వేయబడకముందే నిన్ను నన్ను ఎరిగిన దేవుడు మనకి తోడుగా ఉన్నారు. ఒకసారి ఒక వ్యక్తి ప్రభుతో ఇలా అన్నాడు, ప్రభువా, నేను ఒక స్థలానికి వెళ్ళాలి, నేను అక్కడికి చేరే వరకు నాకు తోడుగా ఉండు అని ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. అలాగే ఆ వ్యక్తి తన యొక్క స్థలానికి ఎంతో క్షేమంగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆ వ్యక్తి మరలా తను నడిచి వచ్చిన మార్గం వైపు చూసినప్పుడు ఆ మార్గంలో తన అడుగులతో పాటు వేరొకరు అడుగులు కూడా కనపడ్డాయి. ఆ వ్యక్తి ఎంతో సంతోషించాడు. ఆహా, నిజంగానే ప్రభు నాతో కూడా వచ్చారన్నమాట అనుకున్నాడు. అలా నడుస్తూ నడుస్తూ ఒక ఇరుకు మార్గంలోకి రాగానే ఒకరి అడుగులు మాత్రమే అక్కడ కనపడ్డాయి. అప్పుడు ఆ వ్యక్తి అనుకున్నాడు, ప్రభువు నన్ను ఇక్కడ వదిలేశాడు. విశాల మార్గంలో అయితే నాతో వచ్చాడు, కానీ ఇరుకు మార్గంలో మాత్రం నన్ను వదిలేశాడు అని బాధపడ్డాడు. అప్పుడు అది విన్న ప్రభువు అన్నారు, బిడ్డ, నేనెందుకు నిన్ను వదిలేస్తాను? ఆ మార్గంలో నువ్వు నడవలేవని నేను నిన్ను ఎత్తుకుని నా భుజాలపైన నడిపించుకుని తీసుకువెళ్ళాను. ఆ అడుగులు నావే అని చెప్పారట. ఎంత ప్రేమ కలిగిన దేవుడు కదా మన యేసయ్య. అవును, మనకు ఏదైనా తీరని వేదన కలిగినప్పుడు ఎవరైనా అకస్మాత్తుగా వచ్చి మీరు బాధపడకండి, నేను మీకు తోడుగా ఉంటాను అని వారి చేతిని మనకి ఇచ్చినప్పుడు మనకి ఏమనిపిస్తుంది? మన హృదయం అంతా ఆనందంతో నిండిపోతుంది. అలాగే నా పాపాల కొరకు సిలువలో రక్తాన్ని కార్చి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య ఈరోజు నీకు తోడుగా ఉంటాను అని చెప్తున్నారు. ఆయన కార్చిన ప్రతి రక్తపు బొట్టు నువ్వు సంతోషంగా ఉండాలనే, అలాగే ఆయన కొరకు ఈ లోకంలో సాక్షిగా బ్రతకాలనే కదా. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరువను అన్న మన యేసయ్యని మనం మర్చిపోకూడదు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఆయన యొద్దకు వెళ్ళి మీరు మొరపెట్టుకుంటే ఆయన మీకు సమాధానాన్ని ఇస్తారు. మీరు నమ్మినట్లయితే ఈరోజే మీ పరిస్థితి అంతా చెప్పి ఆయనకు ప్రార్థించండి. సదాకాలం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆదరిస్తారు. ఈ సందేశం ద్వారా ప్రభు మీతో మాట్లాడి ఉంటే తప్పక మీ కామెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి. ప్రభు చిత్తమైతే మరొక సందేశం ద్వారా మిమ్మల్ని కలుసుకుంటాను. ప్రభు కృప మీకు తోడే ఉండును గాక. ఆమేన్.
చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. ఎందాక తిరగక ఎందువు, ఎందాక పరిగెడుదువు, ఎందాక తిరగక ఎందువు, ఎందాక పరిగెడుదువు. తిరిగి వచ్చి తండ్రిని చేరుము, నీ జీవితమాయనకేయుము. తిరిగి వచ్చి తండ్రిని చేరుము, నీ జీవితమాయనకేయుము. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. కొంతకాలమే ఈ లోక మర్యాదలు, కొంతకాలమే ఈ లోక భోగాలు, కొంతకాలమే. ఇది రక్షణ దినము, ఇది ఆ సమయము, ప్రభు పాదాల చెంత నీవు చేరుము. ఇది రక్షణ దినము, ఇది ఆ సమయము, ప్రభు పాదాల చెంత నీవు చేరుము. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. చాచిన ఆ చేతులు నీకోసమే, కల్వరిలో కార్చిన రక్తం నీకోసమే. ఈరోజు మరి వాక్యంలో రాయబడినట్టు భక్తిహీనత ఉన్న వారిలో కలిగే సూచనలు, కనిపించే సూచనలు. భక్తిహీనత అనేది చాలా ప్రమాదకరమైంది, స్లో పాయిజన్ వంటిది. చాలామంది భక్తిహీనత అంటే ఈరోజు ప్రార్థన చేయలేదులే, వాక్యం చదవలేదులే, ఒక వారం చర్చికి వెళ్ళలేదులే అని చాలామంది ఏం కాదులే ఈ ఒక్కరోజే కదా, ఈ ఒక్కసారే కదా ప్రార్థన చేయండి అని చాలామంది లైట్ తీసుకుంటారు. అంటే అంత సీరియస్ తీసుకోరు, పర్లేదులే ఏం కాదులే, ఓకే ఏమైంది అని చాలామంది అంత సీరియస్గా తీసుకోరు. కొంతమంది చర్చికి వెళ్ళే విషయాల్లో, మంచి సంఘానికి వెళ్ళే విషయాల్లో, పాస్టర్ని ఎంచుకునే విషయాల్లో చాలామంది ఏం కాదులే, పాస్టర్ ఎలా ఉంటే మనకెందుకు, సంఘం ఎలా ఉంటే మనకెందుకు అని నిర్లక్ష్యంగా ఉండడం బట్టి చాలామంది ఈ రోజుల్లో వ్యభిచారానికి, అబద్ధాలకి, వేషధారణ భక్తి, ఆ తర్వాత అబద్ధ బోధలు, అబద్ధ సంఘాలు, ఇలాగా రకరకాల కారణాలు ఒక వ్యక్తి భక్తిహీనతలో వెళ్ళడానికి కారణాలు ఉంటాయి. చాలామంది తమ సొంత శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేక తాగుడు, సిగరెట్ అని, వ్యభిచారం అని, ధనాపేక్ష, లంచాలు, ఇలా అనేక కారణాలు ఒక వ్యక్తిని భక్తిహీనతలో తీసుకెళ్ళడానికి చాలా విషయాలు ఉంటాయి. అయితే ఈరోజు మనం బైబిల్లో యూదా పత్రికని అధ్యయనం చేద్దామండి. బైబిల్లో
ప్రకటన గ్రంథం, కొత్త నిబంధనలో ప్రకటన గ్రంథానికి ముందు ఉన్న ఒక చిన్న పత్రిక యూదా పత్రిక. దీంట్లో ఒక్క అధ్యాయం మాత్రమే ఉంది. ఈ ఒక్క అధ్యాయంలో మనం గమనించి చూస్తే మొత్తం 25 వచనాలు ఉన్నాయండి, అంతే. యూదా పత్రిక ఒకటో అధ్యాయం, ఒకే అధ్యాయంలో 25 వచనాలు ఉన్నాయి. సో ఈ అధ్యాయాన్ని మనం, యూదా పత్రికని ఈరోజు మనం ధ్యానిద్దాము. ఇంతవరకు మేము చేసిన ప్రసంగాలలో మీకు ఒక ఆధ్యాత్మికంగా ఒక వ్యక్తి ఎలా బలపడాలి, సేవకి పిలుపు ఎలా ఉంటుంది, అలాగే సాతాను శోధనని ఎలా అధిగమించాలి, ఇలా చాలా విషయాలు మేము ఇంతవరకు మీకు చెప్తూ వచ్చాము. మరి ఈరోజు నాకు ప్రార్థన చేస్తూ మీకు ఏం చెప్పాలి వాక్యం ప్రభువా ఈరోజు అంటే, దేవుడు ఒక పత్రిక, యూదా పత్రికని చూపించి చదివి దీన్ని అధ్యయనం చేయి, దీన్ని ధ్యానించు అని ఇంకొంచెం డీప్గా ఒక బైబిల్ స్టడీ లాగా మీ మధ్యలో ఈ వాక్యాన్ని నేను అందించాలని ఆశపడుతున్నాను. దయచేసి శ్రద్ధగా వినండి. మీ దగ్గర బైబిల్ ఉంటే నాతో కలిసి యూదా పత్రిక తీసి పెట్టుకోండి. ఒకటే అధ్యాయం ఉంది, జస్ట్ 25 వచనాలు ఉన్నాయి. చాలా షార్ట్గా మనం బ్రీఫ్గా ఈ వాక్యాన్ని మనం తెలుసుకుందామండి. సో మీ దగ్గర బైబిల్ ఉంటే యూదా పత్రిక తీయండి. యూదా అనే వ్యక్తి యేసు ప్రభు మరియు యాకోబు సహోదరుడు, యేసు ప్రభు సహోదరుడు. అయితే ఇతను సంఘానికి రాస్తున్నాడు, ఆనాటి యూదులకి రాస్తూ దేని కొరకు రాస్తున్నాడంటే, మీ విశ్వాసాన్ని నిలకడగా ఉంచండి, మీరు నమ్మకంగా ఉండండి, అలాగే అబద్ధ బోధలు, అబద్ధ బోధకుల నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ అనేక విషయాలు ఈ చిన్న పత్రికలో ఇక్కడ ఆయన చర్చిస్తున్నాడు. ఇక్కడ మనం గమనించి చూస్తే యూదా పత్రిక మొదటిగా 1వ అధ్యాయము 3వ వచనంలో మనం వాక్యంలో చూద్దాం. ఇందుకు సారం ఏంటి, ఈ అధ్యాయం, ఈ పత్రిక సారం ఏంటో 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడింది. ఒకసారి వాక్యం చదువుదాం. ప్రియులారా, మనందరికీ కలిగడు రక్షణను గురించి మీకు వ్రాయవలనని విశేషాసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలనని మిమ్మను వేడుకొనుచు మీకు వ్రాయవలసి వచ్చెను. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, ప్రియులారా అంటే డియర్ ఫ్రెండ్స్, మనందరికీ కలిగిన రక్షణ గూర్చి మీకు వ్రాయవలెనని విశేషక్తి గలవాడనై ప్రయత్నిస్తున్నాను. సో ఇక్కడ ఏమంటున్నానంటే, ఈ మాటలకు అర్థం ఏంటంటే, రక్షణ అనేది ఒక్కసారి ఇవ్వబడింది, సువార్త అనేది దేవుడు ఒక్కసారే ఆయన పరిశుద్ధులందరికీ, ఆయన పిల్లలకి సువార్తనిచ్చాడు. సో సారం ఏంటంటే, దేవుడిచ్చిన రక్షణని, దేవుడిచ్చిన ఆ సువార్త గాస్పెల్ని మనం, ఆ బోధ అంటారు కదండి, బోధ, ఆయన పరిశుద్ధులకి దేవుడిచ్చిన బోధని, ఆ వాక్యాన్ని నిర్లక్ష్యపరచద్దు. వాక్యం అనేది రెండంచెల ఖడ్గం. చాలామంది వాక్యాన్ని సరిగా చదవక, అర్థం చేసుకోక, కొన్ని ప్రవచనాలని తప్పుగా తీసుకొని, దేవుడు నాకు ఇది చేస్తా అన్నాడు, అది చేస్తానన్నాడు అని వాక్యాన్ని అర్థం కాక రాంగ్ డాక్టరీన్స్కి, అంటే తప్పైన బోధలకు వెళ్ళిపోతూ ఉంటారు. కొన్ని వాక్యాన్ని తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు, కొన్ని ప్రవచనాల్ని తప్పుగా ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఏమంటున్నానంటే, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన వాక్యము, బైబిల్ మన దగ్గర ఉంది. మనకి మారు మనసు వల్ల, పశ్చాత్తాపం వల్ల దేవుడు రక్షణ ఇచ్చాడు. మనం మన క్రియల ద్వారా రక్షణ పొందలేదు, కానీ దేవుని కృప ద్వారా మనం పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామంలో క్షమాపణ అడిగినప్పుడు మనకి ఉచితంగా రక్షణ ఇవ్వబడింది. రక్షణకి గుర్తుగా మనం బాప్తిజం తీసుకుంటాం, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కదండి. సో బాప్తిజం తీసుకున్నాక, రక్షణ పొందిన తర్వాత ఒక సంఘానికి క్రమంగా మనం చర్చికి వెళ్తాం, వాక్యం వింటాం, ప్రార్థన చేస్తాం, రోజు ఆధ్యాత్మికంగా ఎదగడానికి పాటలు పాడుతూ ఇలా వాక్యాలు వింటూ దేవుళ్ళో బలపడతా ఉంటాం, అవునా? సో ఇలా వాక్యాలు వింటూ బలపడినప్పుడు మధ్యలో సాతానుగాడు ఏం చేస్తాడంటే, లోక విషయాలు, మనం ఫోన్లో చూసినప్పుడు అనవసరమైన ఫిలిం విషయాలు, లేకపోతే లోకస్తుల మాటలు, ఇవన్నీ తీసుకొచ్చి మనని దాంట్లో వాక్యంతో పాటు కలిపి చడిపి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి చూస్తూ ఉంటాడు. సో చాలామంది తెలియక, కొంతమంది సినిమాలు చూసేస్తారు, తెలియక సినిమా పాటలు వినేస్తారు, తెలియక లోక సంబంధమైన వాటిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. తర్వాత ఏమనుకుంటారంటే, ఏం కాదులే, దేవుడు క్షమిస్తాడు, నాకు కృప ద్వారా రక్షించబడ్డాను కదా, ఏం కాదులే, ఆయన కృప ఉంది కదా. ఈరోజు అండి
సంఘాలలో కృప 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 అని చెప్పి కృప అని దుర్వినియోగం చేస్తున్నారు. అంటే కృపలో నువ్వు ఉంటే నువ్వు సిగరెట్ తాగు, నువ్వు మందు తాగు, నువ్వు వ్యభిచారం చేయి, నువ్వు తప్పుగా ఉండు, అబద్ధాలాడు, లంచం తీసుకో, మోసం చేయి, నువ్వు ఏది చేసినా చర్చికి వెళ్ళి క్షమాపణ అడిగి, అయ్యా నాతో నువ్వు చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకో, నేను పాపం చేశానయ్యా క్షమించయ్యా అంటే దేవుడు క్షమించేస్తాడు అనేది కృపని గ్రాంటెడ్గా తీసుకుంటున్నారు. అంటే కృపని అలవాటుగా వాడుకుంటున్నారు. ఇప్పుడు కూడా దేవుని కృపని మనం అలవాటుగా తీసుకోకూడదు. కొన్నిసార్లు బలహీన పరిస్థితుల్లో, కొన్నిసార్లు సాతాను మనకి మన శక్తికి ఆలోచనకి మించినప్పుడు కొన్నిసార్లు మనల్ని పడేస్తాడు బుట్టలో, పాపంలో. అంటే పాపం అంటే పెద్ద పెద్దగానే చెప్పట్ల, మామూలుగా మాటల విషయంలో కోపం అనేది, ఒక్కొక్కసారి అసూయపడడం, ఒక్కొక్కసారి ఎవరినైనా ద్వేషించడం, ఇలాంటి జరుగుతాయి. సో ఇలాంటి వాటి సమయంలో మనం మనస్సాక్షిని ఎప్పటికప్పుడు మనం దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉపవాసం ఉండి, అయ్యా నన్ను సరిచేయ ప్రభువా, నేను తెలియక నేను ఒకరి మీద అసూయపడ్డానయ్యా, నేను కోపడ్డానయ్యా, నేను తప్పుగా మాట్లాడానయ్యా, నోరు జారానయ్యా. చాలామంది జరుగుతాయి, ఇవి జరుగుతాయి. నేను చెప్పేవి నేను ఎంతో సూచాయిగా చెప్పట్లా. నోరు జారుతాము, కొన్నిసార్లు కోపం వస్తుంది, కొన్నిసార్లు ఆవేశంలో మాట్లాడేస్తాము కదా, కొన్నిసార్లు అందరూ బాగున్నారు, నేను ఎందుకు ఇలా ఉన్నామని దేవుని ప్రశ్నిస్తాము. ఇలాంటి పరిస్థితులు ప్రతి ఒక్కరికి వస్తాయి. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం మరలా మన కంబ్యాక్ అంటారు కదా, మళ్ళీ వెనక్కి వచ్చి సరి చేసుకొని, ఇలా నేను మాట్లాడకుండా ఉండాల్సింది దేవుడితో, ఈ బ్రదర్తో ఇలా ప్రవర్తించకుండా ఉండాల్సింది అనే సందర్భాలు ప్రతి ఒక్కరికి జరుగుతాయి కదా. సో ఇలాంటి వాటి కొరకు కృప అనేది ఏంటంటే మనకు అవకాశం ఇస్తుంది, బలహీనుల్ని బలపరిచేది. కానీ నేటి సంఘాలలో ఇంత వాక్యం తెలిసి వ్యభిచారము, కాముకత్వము, జారత్వము, విగ్రహారాధన, అర్పితమైన ఆహారం తినడం, ఇవన్నీ అండి జంక్ అండి, డస్ట్, చెత్త. ఇవి చేస్తుంటే ఇంక మన భక్తి సరైనది కాదు. అయితే ఇక్కడ యూదా పత్రికలో యూదా ఏం రాస్తున్నాడంటే, ప్రియులారా మీకు ఏదైతే రక్షణ గురించి చెప్పబడిన సత్యబోధ, నిజమైన సువార్త ఉందో, దానిని పరిశుద్ధుల కొరకు ఏదైతే ఇవ్వబడిందో అది మీరు గట్టిగా పట్టుకోండి. భక్తిహీనులు మన మధ్యలో కనిపిస్తున్నారు, వాళ్ళు కృపని కాముకత్వానికి వాడుకుంటున్నారు, వాళ్ళు యేసు ప్రభు దైవత్వాన్ని వాళ్ళు నిర్లక్ష్యపరుస్తున్నారు, కాబట్టి వాళ్ళ నుంచి జాగ్రత్తగా ఉండండి అని చెప్తూ ఆయన ఏమంటున్నాడంటే, దేవుడంట ఇజ్రాయేలుల్ని 40 సంవత్సరాలు ఆ కానాను యాత్రలో ప్రయాణం చేస్తూ తీసుకొస్తే కొంతమంది ఇలాగే అబద్ధాలాడి వ్యభిచారం చేసి ఇష్టానుసారంగా జీవించడం వల్ల వాళ్ళు ఆకులు రాలిపోయినట్టు రాలిపోయారంట. అంటే వాళ్ళ జీవితం అక్కడే ముగిసిపోయింది, వాళ్ళు కానాని దేశానికి ప్రవేశించలా. ఈరోజు మీరు సర్టిఫికేట్లో క్రిస్టియన్ అంటే మీరు పరలోకానికి వెళ్ళిపోరండి. సర్టిఫికేట్లో లేకపోతే మీ పేరు అబ్రహామో, మోసెస్సో, డానియేలో, హెస్కేలో, ఇలా క్రిస్టియన్ పేర్లు పెట్టుకుంటే మన పరలోక రాజ్యంలో మనకి సీట్ కన్ఫర్మ్ అనుకునడం అది మన బుద్ధిహీనత. మన పేరు బట్టి కాదు, మన పుట్టుకని బట్టి కాదు. నన్ను చాలామంది చెప్తారు, నేను బై బర్త్ క్రిస్టియన్ అండి, మా గ్రాండ్ ఫాదర్ అందరు క్రిస్టియన్సే అండి, మా ముత్తాత పాస్టర్ అండి, మా తాత పాస్టర్ అండి, మా నాన్న సంఘ పెద్ద అండి అని చాలామంది చెప్తారు. అయితే మన తాత ముత్తాతల బట్టి మనం క్రిస్టియన్స్ అవ్వము, లేదా మనం క్రిస్టియన్ ఫ్యామిలీలో పుట్టామని క్రిస్టియన్స్ అవ్వము. కానీ క్రిస్టియన్ అంటే యేసు ప్రభు యందు పాప క్షమాపణ పొంది ఆయన సువార్తని స్వీకరించి రక్షణ పొంది ఆయన కొరకు ఎవరైతే నిలబడతారో, ఆయన మార్గంలో నడుస్తారో వాళ్ళే క్రైస్తవులు. హల్లెలూయా. సో ఇది క్లారిటీగా అర్థం చేసుకోండి. ఇక్కడ కానానికి వెళ్ళే యాత్రలో అనేకులు అవిధేయత అంటే మాట వినకపోవడం బట్టి రాలిపోయారు. ఈరోజు కూడా చర్చెస్లో చాలామంది యవనస్తులు, కొంతమంది పెద్దలు, విశ్వాసులు అవిధేయత కదా, పైకి చాలా మంచిగా కనిపిస్తారు, చర్చిలో చాలా బాగా పడతారు, చాలా బాగా వాక్యాలు బైబిల్ రీడింగ్ చేస్తారు, చాలా బాగా ప్రార్థన చేస్తారు పాస్టర్ గారు ఇస్తే. కానీ వాళ్ళ జీవితాల్లో వ్యక్తిగతంగా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళు ఏ తలంపులతో ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో దేవుడు మాత్రమే చూస్తాడు. అలాంటి వారిని భక్తిహీనులు అంటారు కదా. అంటే పైకి ఒకలాగా లోపల ఇంకోలాగా వేషధారణ భక్తి, నటన. చాలామంది భక్తిహీనులు, వేషధారులు ఈరోజు సంఘాల్లో ఉన్నారు. వాళ్ళ నుంచి జాగ్రత్త అని ఈ పత్రిక మిమ్మల్ని హెచ్చరిస్తుంది. అలాగే ఇక్కడ దేవుడు అంటున్నాడు, దేవదూత అంటే లూసిఫర్ అనే సాతానుగా పడిపోయిన అపవాది
అతను అతనికి సంబంధించిన తోటి దూతలే దేవుణ్ణి ఎదిరిస్తే, దేవుడు మాట వినకపోతే గర్విస్తున్నప్పుడు వాళ్ళు నిత్య అగ్నికి, నాశనానికి, పాతాళానికి పడివేయబడ్డారు. నరకం అనేది పడిపోయిన దేవదూతలకి, సాతానికి అది పెట్టిన బిలం. ఆయన మనుషుల కోసం ఇవ్వాల. కానీ ఎవరైతే సాతాను ఉచ్చులో పడి, సాతాను మాటకి లోబడి హత్యలు, గొడవలు, వ్యభిచారము, తాగుబోతనము, ఇంకా అబద్ధాలు ఆడడం, మోసం చేయడం, చాలా రకాలు ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ఎవరైతే సాతాను ప్రలోభాలకి, మనుషుల మాటలకు విని దేవుణ్ణి నిర్లక్ష్యపరిచి శరీరాన్ని పాడు చేసుకుంటారో వీళ్ళందరూ సాతానుకు నిర్ణయించిన దాంట్లో ఆ బిలంలో నరకాగ్ని పాలవుతారు. అయితే ఇక్కడ సొదొమ గొమొర సమయంలో అంట, ఇక్కడ వాక్యంలో నేను ఉన్నది మీకు స్వీకల్గా ముందుకెళ్తున్నాను. సొదొమ గొమొర సమయంలో కూడా అంట చాలామంది పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలు వివాహం చేసుకోవడం, అలా ఒకే జెండర్ కదా, మెయిల్ ఫీమేల్ పెళ్లి చేసుకోవడము. ఈ ఎల్జిబిటీ కమ్యూనిటీ అని ఇప్పుడు మీరు చూడండి, యూఎస్లో, వేరే కంట్రీస్లో, ఇండియాలో కూడా స్టార్ట్ అయింది. ఇలాగా ఒకే సేమ్ సెక్స్ మ్యారేజెస్ చేసుకొని కాముకత్వానికి, వ్యభిచారానికి ఆ దేశం సొదొమ గొమొర అనే దేశం అప్పగించినప్పుడు వాళ్ళకి వాయు వరుస లేకుండా ఊర్లో ఎవరు పురుషులు వచ్చినా, ఎవరు స్త్రీలు వచ్చినా ఒకే సెక్స్తో తప్పుగా ప్రవర్తించడము, తప్పుగా బిహేవ్ చేయడం వల్ల దేవుడి కోపాగ్నికి వాళ్ళు గురయ్యారు. సొదొమ గొమొర అని దేవుడు అగ్ని గంధకంతో నాశనం చేశాడు. ఆయన దూతలు పంపించి లోతు భార్య, కుమార్తెల్ని అక్కడి నుంచి తీసుకొచ్చాడు కదా. నీతిమంతుడు ఒక్కడున్నా అండి ఆయన రక్షిస్తాడు, ఒక్కడున్నా ఇద్దరున్నా. కానీ పాపం విస్తరించినప్పుడు, పాపం పెచ్చు పెరిగిపోయినప్పుడు దేవుడు ఆయన తెగులు, ఆయన కోపాగ్ని, ఆయన తీర్పు తీసుకొస్తాడు. సో ఇక్కడ యూదా కూడా అదే చెప్తున్నాడు. దేవుడు సొదొమ గొమొరనే విడిచిపెట్ల, ఆయన శిక్షించాడు. దేవుని సృష్టి క్రమాన్ని ఎవరైనా మీరితే, దాటితే దేవుడు ఊరుకోడండి. అది వ్యభిచారం అవ్వచ్చు, లేకపోతే ప్రకృతి, ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ అని మొన్న కేరళలో, ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ఈ వరదలు, ఈ ల్యాండ్ స్లైడ్స్ మీరు చూసే ఉంటారు. దేవుని ప్రకృతిని ఎవరైనా పాడు చేస్తే, దేవుడి మాటని మీరితే, లేదా ఆ స్థలంలో విగ్రహారాధన కానీ, వ్యభిచారం కానీ, మోసం కానీ పెచ్చి పెరిగిపోతుంటే దేవుడు కోపాగ్నికి ఆ స్థలాలు గురయ్యి అక్కడ ల్యాండ్ స్లైడ్స్ అని, వరదలని ఇవన్నీ జరుగుతాయి. మీరు అనొచ్చు దేవుడు ఎందుకు చంపేస్తాడు బ్రదర్ అంటే, దేవుడు ఎవరిని చంపడు. దేవుని మాటకి లోబడినప్పుడు ఆ ప్రాంతం శపించబడుతుంది, ఆ ప్రాంతంలో దేవుని ఉగ్రత వస్తుంది. సో ఇక్కడ ఒకవైపు నేను చెప్పాను కదా, పడిపోయిన సాతాను, అపవాదులు, విశ్వాసులు, సొదొమ గొమొర దేశం. ఆ తర్వాత ఇంకొన్ని మాటలు మనం చూస్తే ఇదే యూదా పత్రిక చూద్దాం. 1వ అధ్యాయంలో 12 నుంచి 13 వచనాలండి. యూదా పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు. మీరు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమ్మును తాము నిర్భయముగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వీరు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జల మేఘములుగాను, కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన చెట్లుగాను, తమ అవమానమును నురుగు వెళ్ళగక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. వారి కొరకు గాఢాంధకారము నిరంతరము భద్రము చేయబడి ఉన్నది. గాలి చేత ఇటు అటు కొట్టుకుంటూ వెళ్ళే నిర్జల మేఘముగా ఉంటారు. సపోజ్ పెద్ద ఉరుమొచ్చి ఇంటి దగ్గర అంతా మేఘాలు వచ్చేసాయి, ఓకేనా, ఫుల్లుగా మేఘం, మబ్బు వచ్చేసి, నల్ల కారు మేఘం వచ్చేసి, ఇంకా మీరు అనుకుంటారు అయ్యో వర్షం వచ్చేస్తారు, ఒడియాలు తీసేయాలి, మేడ మీద ఒడియాలు పెట్టాను, ఇదిగో వెళ్ళు బట్టలు ఆరేసో, పైన బట్టలు తీసుకురాపో అని చెప్పి కంగారు పెడతారు చూసారా. తల్లి చెప్తుంది కుమార్తెకి, కుమారుడికి, ఒరే బాబు వెళ్ళరా నాయనా, మేఘాలు వచ్చేసాయి, వర్షం పడేలా ఉంది అని చెప్పి కంగారు పడి ఒడియాలు, అప్పడాలు, బట్టలు ఇవన్నీ తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేసరికి చూస్తే ఆ మేఘం స్లోగా ట్రావెల్ అయిపోయి మూవ్ అయిపోద్ది, పాసింగ్ క్లౌడ్లాగా వెళ్ళిపోయి వర్షం పడదు కదా. చాలాసార్లు భక్తిహీనత కూడా ఇలాంటిదే. వర్షం లేని మబ్బు వలె, చూడండి దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, వర్షం లేని మబ్బు వలె. తర్వాత ఇంకో మాట చూద్దాం. కాయలు రాలి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో పెళ్లగింపబడిన కాయలు రాలి ఫలము లేక అంటే కొన్ని చెట్లు బాగా పెరుగుతాయండి, ఓకేనా, ఆ చెట్లలో మంచి ఫలం ఉండదు, కాయలన్నీ రాలిపోతాయి. ఆ కాయలు ఎవరు వాడుకోలేరు, తినలేరు. అంటే కారు ద్రాక్షలు, చేదైన ద్రాక్ష పళ్ళు,
చేదైన పళ్ళు వచ్చినప్పుడు కాయలు పడిపోతాయి కింద, ఆ చెట్టు వాడకుండా ఉండి 2 సార్లు కొట్టివేయబడి, అంటే 2 సార్లు అంటే మరణించిన వ్యక్తి కదా. చాలాసార్లు అంటారు, ఒక్కసారి వెలిగించిన తర్వాత, దేవునిలో వచ్చిన తర్వాత, రక్షించబడిన తర్వాత, దేవుని వాక్యం తెలుసుకొని చర్చికి వచ్చి నమ్మకంగా ప్రార్థన చేసి మరలా పడిపోతే ఆ వ్యక్తి ఏమంటారంటే చచ్చిన క్రైస్తవుడు, చచ్చిన సంఘము, చచ్చిన ఒక బోధకుడు అన్నాడంట. చచ్చిన వారికి చచ్చిన ప్రసంగికులు, చచ్చిన బోధకులు, చచ్చిన ప్రసంగికులు, చచ్చిన వారికి స్వార్థ ప్రకటిస్తున్నారు అన్నారు. ఎంత చెప్పు, వద్దయ్యా, తాగద్దయ్యా, వద్దయ్యా, మాట వినయ్యా అంటే నువ్వు ఎన్నైనా చెప్పు, నేను తాగుతా. నువ్వు ఎంతైనా బోధ చెప్పుకో, నేను సిగరెట్ తాగుతా, నేను వ్యభిచారం చేస్తా, నేను అంటారు కదా సహజీవనం చేస్తా. ఇప్పుడు చాలామంది ఈ మ్యారేజ్ డైవర్సులు చేసుకొని సహజీవనం అంటూ తప్పైన సంబంధాలు కలిగి ఉన్నారు. సో వీళ్ళు ఎలాంటి వారంటే 2 సార్లు ప్రభువుని రక్షకుడుగా ఒప్పుకొని చర్చికి వచ్చి కూడా మళ్ళా అదే పాపము 2 సార్లు మరణించబడిన వారు ఉన్నారు. కొంతమంది పాస్టర్లకి 2-3 భార్యలు ఉంటారంట. నేను ఈ మధ్యలో వింటున్నాను. ఇక్కడ ఒక చర్చిలో ఒక పాస్టర్కి ఒక భార్య ఉంది. తర్వాత చర్చి ఒక విశ్వాసి, ఆవిడ సెటప్ అంట ఆయనకి. ఆ విశ్వాసి ఆయనతోనే ఉంటుంది చర్చిలో. నిజమండి, మీకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన చర్చి విశ్వాసి ఆయన ఇంట్లోనే ఉంటుంది. ఏం చేస్తున్నావు అంటే దేవసేవ, సేవకుడి సేవ చేస్తున్నానయ్యా, నా దేవజనుడు కదా, మరి ఆయనకి సేవ చేయాలి కదా, మరి ఆయన భార్య ఉంది కదా అంటే ఆమె పని చేసుకుంటుంది, నేను నా పని చేసుకుంటాను. ఒక విశ్వాసి పాస్టర్ గారి ఇంట్లో ఉంటే మరి సంఘస్థులు ఏమనుకుంటారు అంటే ఏమనుకోరు, హెల్ప్ చేస్తున్నాను అనుకుంటారంట. అంటే ఇంత వ్యభిచారానికి, ఇంత పాపానికి ఈరోజు అబద్ధ బోధకులు, అబద్ధ సేవలు చేసేవారు పాపాన్ని విచ్చలవిడిగా ధైర్యంగా, ఏం కాదులే, కృపలో ఉన్నాం, దేవుడు క్షమిస్తాడు, నా తప్పే ఉంది, ఆవిడ పెట్టుకుంటే ఏ తప్పే ఉంది, ఆవిడకి మొగుడు లేడు, నేనే చూసుకుంటున్నా, ఇలా సమర్థించుకుంటే పాపాన్నండి నరకాగ్నికి గురైపోతారు. ఇక్కడ అదే ఉంది. మేఘము, వర్షం లేని మేఘం వలె చెట్టు పడిపోయి ఫలం లేని 2 సార్లు కొట్టివేసినా సరే చెట్లు కొన్నిసార్లు ఎన్నిసార్లు కొట్టేసినా మళ్ళీ వస్తూ ఉంటాయి. మొద్దు నుంచి ఫలం ఉండదు, దాంట్లో ఆశీర్వాదం ఉండదు. యోహాన్ అంటాడు, బాప్తిజం ఇచ్చి యోహాన్, గొడ్డలి చెట్టు మొదల మీద ఉంది. ఎక్కడుందంట గొడ్డలి? చెట్టు మొదల దగ్గర ఉంది. మంచి ఫలాలు ఫలించకపోతే, మారు మనసుకి తగిన ఫలాన్ని ఫలించకపోతే చెట్టు నరికివేయబడుతుంది అని చెప్పాడు. ఒక క్రైస్తవుడు మారు మనసు తగిన ఫలాలు ఫలించాలి. ఆత్మ ఫలాలు గలతీలు 5:22-24 ఉంటుంది. ప్రేమ, విశ్వాసము, సంతోషము, సాత్వికము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహం, ఇవన్నీ ఉండాలి క్రైస్తవుల్లో. ఆత్మ ఫలాలు ఫలించకుండా మన బతుకులో సాక్ష్యం లేకపోతే, మనం ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేసి వాక్యం చదవడం వల్ల, ఏదో అందరి ముందు నేను బిలీవర్ని, నేను ఒక చర్చ్ మెంబర్ని అనుకోవడం వల్ల ఏ ఉపయోగం లేదండి. మన ప్రవర్తన, మన భక్తి మారినప్పుడే లోకం యేసు ప్రభువులో ఉన్న ఆ దైవత్వాన్ని మన ద్వారా కనిపిస్తుంది, చూడగలరు. ఆయనని మనం మహిపరుస్తూ ఉండాలి. మన మాటల్లో, మన ప్రవర్తనలో, మన క్రియల్లో నిజ క్రైస్తవుల వల్లే జీవించాలి. ఈరోజు చాలామంది భక్తిహీనతకు చోటిచ్చి ఏం కాదులే, ఎక్కడ తప్పు లేదండి, ఎక్కడ పాపం లేదండి, అందరూ పాపులే, అందుకే ఆయన సిలువలో మరణించాడు అనే కృపని నిర్లక్ష్యంగా తీసుకుంటున్నారు. ఆ తర్వాత అటు ఇటు తిరుగుతున్న నక్షత్రముల వలె, ఆ తర్వాత నురగ కదా, మీరు ఫ్యాక్టరీస్ చూడండి, కెమికల్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ బయట కాలువ ఉంటుంది. నేను చూసేవాడిని, నేను కాలేజ్ చదువుతున్నప్పుడు ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. ఆ ఫ్యాక్టరీ నుంచి ముందు నుంచి వెళ్తూ ఉంటే బైక్లో ఒక కాలువలో మొత్తం నొరగ ఉండేది. ఏంటి ఇది ఎంత నొరగ వస్తుంది అంటే, కెమికల్ ఫ్యాక్టరీ వ్యర్థాలు రిలీజ్ చేస్తుంది, ఆ వాటర్లో కెమికల్స్ ఉన్నాయి కాబట్టి నొరగ వస్తుందని ఎవరు నొరగ కక్కుతుందంట. కొన్నిసార్లు సముద్రంలో ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కొన్ని చేపలు చచ్చిపోతాయి, కొన్ని తిమింగలాలు చచ్చిపోయి ఒడ్డు మీదకి వచ్చేస్తాయి, మొత్తం నొరగ అయిపోద్ది నీళ్ళంతా. అలా నొరగలు కక్కుచున్న విషం అయిపోద్ది ఆ నీళ్లు. అలా నొరగలు కక్కుచున్న వారు అంటే పాపం అనేది చాలా పెద్ద విషం లాంటిది, ఘోర పాపం, విషం. సో నొరగలు కక్కుచు పడిపోయిన అటు ఇటు తిరుగుతున్న నక్షత్రాలు అంటే ఏంటి తెలుసా? కొంతమంది ఈ చర్చ్ కాకపోతే ఆ చర్చ్, ఆ చర్చ్ కాకపోతే ఈ చర్చ్, చర్చిలో తప్పుగా ప్రవర్తిస్తారు, పాస్టర్ గారు గర్దిస్తారు, ఈయన నన్ను గర్దిస్తున్నాడు, ఈయన మంచోడు కాదని ఇంకో చర్చికి వెళ్తాడు. ఆ చర్చికి వెళ్తే అక్కడ కూడా మన ప్రవర్తన సరిగా లేకపోతే అక్కడ పాస్టర్ చెప్తారు ఇది తప్పమ్మా అంటారు. అంత ధైర్యం ఉంటే పాస్టర్ అందరి ముందు నన్ను అంటాడా అని చెప్పి అక్కడ వదిలేసి మళ్ళీ ఇంకో చర్చికి వెళ్తారు.
ఇలా వీళ్ళు ఇలా తిరుగుతున్న నక్షత్రముల వలె, పడిపోయిన నక్షత్రం లూసిఫర్ వలె ఆ సంఘానికి ఈ సంఘానికి ఆ సంఘానికి అలా 10 సంఘాలు తిరిగి చివర్లో అంటారు ఏ పాస్టర్ మంచోడు కాడు, ఎవ్వరికి నా వాక్య జ్ఞానం లేదు, ఎవ్వరికి మెచ్యూరిటీ లేదు అని చెప్పి అందరినీ క్రిటిక్స్ లాగా దూషిస్తూ ఉంటారు. వీళ్ళని పడిపోయిన నక్షత్రాలు అంటారు. యోబు గ్రంథంలో దేవుడు అడిగాడు అపవాదిని, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే నేను అటు ఇటు తిరుగుతూ వస్తున్నా అంటాడు కదా. సో పడిపోయిన వారు, అటు ఇటు తిరుగుతున్న వాళ్ళు క్రైస్తవులు ఒక గుంపు ఉన్నారు. కొంతమంది శరీర పాపాలకి పడిపోయిన ఉంటే, ఇంకొంతమంది సేవకుల్ని వాక్యాలని వక్రీకరిస్తూ వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు, ఈయన ఆ బట్టలు ఎందుకు వేసుకున్నాడు, ఆయన ఎట్లెందుకు మాట్లాడాడు, ఈయన ఎలా ఎందుకున్నాడు, ఆయన ప్రతి మాట 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 బట్టి దూషించి అవమానించి నిందలు మోపుతూ తప్పులు ఎంచుచు, నిందలు మోపడము తప్పులు ఎంచడము, మనుషుల్ని ఘనపరచడము. సంఘాల్లో ఇదే కదా జరిగేది, నిందలు మోపడం ఫస్ట్ సేవకుడిని. లేదా కొంతమంది సేవకుడిని దేవుడు యేసుప్రభు స్థానంలో పెట్టి మా అన్న ఎంత, మా పాస్టర్ గారు ఎంత, మా అయ్యగారు ఎంత, మేము తోపు మేము తురుము, మా అంతట్లో లేరు, మా పాస్టర్ గారు చూసారా ఎంత మంచి బట్టలు వేసుకుంటారో, ఆయన కారు తెలుసా, ఆయన ఏ సూట్ వేస్తారో తెలుసా, ఆయన సూటు ఖరీదు ఎంతో తెలుసా, ఆయన కారు ఖరీదు ఎంతో తెలుసా, ఆయన దగ్గర ఎంతమంది పనివారు ఉన్నారు తెలుసా, ఆయన చర్చికి రెంట్ ఎంతో తెలుసా. ఇలా డంబం 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 డబ్బాలు డమ్మ 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 అని కొట్టేస్తూ ఉంటారు. యూట్యూబ్లో డబ్బాలు 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 వేస్తూనే ఉంటారు. ఇలా డబ్బాలు కొట్టడము, ఓకేనా, ఇలా డబ్బాలు కొట్టడము, మనుషుల్ని పొగడ్డము. దేవుడు అండి సంఘం ఇచ్చింది ఆయన నామాన్ని మహిమపరచడానికి. సంఘంలో సేవకుడు ఘనత పొందుతున్నాడు, సంఘంలో సేవకుడు కొరకు చప్పట్లు కొట్టద్దు. చాలామంది మా పాస్టర్ గారిని ఘనపరచడానికి చప్పట్లు కొట్టండి అంటారు. పాస్టర్కి ఎందుకండి ఘనత? చప్పట్లు పాస్టర్ కొడతారా లేకపోతే దేవునికి కొడతారా? మనిషిని గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, కానీ మనిషిని సంఘంలో దేవుడి స్థానానికి ఇవ్వకూడదు. ఎప్పుడైతే దేవుని స్థానాన్ని దొంగలిస్తామో అక్కడ దేవుడు కార్యాలు జరగవు. గుర్తుపెట్టుకోండి. సేవకుల్ని ప్రేమించండి, వాళ్ళ అక్కర్లు చూడండి, వాళ్ళని ఆదరించండి, కానీ దేవుని స్థానాన్ని దయచేసి సంఘంలో ఇవ్వద్దు. మనం సంఘానికి వెళ్ళేది దేవుణ్ణి ఆరాధించటకు. చాలామంది చర్చికి ఎందుకు వెళ్తారో తెలుసా? మా పాస్టర్ గారు అడుగుతారండి చర్చికి వెళ్ళకపోతే. మా పాస్టర్ గారిని కనులారా చూద్దామని వెళ్ళానండి, ఆయన మాటలు అంటే చెవులు అంటే కోసుకుంటానండి. ఇంతవరకు నా జీవితంలో ఇట్లాంటి ప్రసంగాలు ఏం లేదండి. మైకు పెట్టండి చర్చి బయట చెప్తారు సాక్ష్యాలు చూడండి. ఇంతవరకు నా జీవితంలో ఇంతవరకు ఇట్లాంటి ప్రసంగాలు నేను వినలేదండి. అద్భుతమైన ప్రసంగం అండి, బాబా నా కళ్ళు తెరిచిపోయినాయండి. మైండ్ బ్లోయింగ్ మెసేజ్, ఎక్సలెంట్ మెసేజ్. ఏం చెప్పారండి అంటే ఏం చెప్పారా తెలియదండి కానీ బాగా చెప్పారండి. ఏం చెప్పారంటే తెలియదంట కానీ బాగా చెప్పారంట. ఏం చెప్పారంటే మా జీవితాలు మారిపోయినాయండి, బతుకులు మారిపోయే సందేశాలండి. ఇవన్నీ మాటలు పొగడతలండి, ఇవన్నీ మనుషుల పొగడతలు. మనకి వాక్యము రెండంచెల ఖడ్గం. వాక్యం ద్వారా నువ్వు ఏం పట్టబడ్డావు, ఏం నేర్చుకున్నావు, ఏం మారింది నీ బతుకులో, ఇవి మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. సో ఇవన్నీ నేను భక్తిహీనతకు సూచనలు చూపించా. మరి కంక్లూజన్గా ఇదే అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి, చూద్దాం. 20 నుంచి 22 వచనాలు. యూదా పత్రిక 1వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు. ఇది కంక్లూజన్ అన్నమాట ఈ పత్రికకి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు, నిత్య జీవార్థమైన మన ప్రభువగు యేసుక్రీస్తు కనికరం కొరకు కనిపెట్టుచు, దేవుని ప్రేమలో నిలుచున్నట్లు కాచుకొని ఉండుడి. సందేహపడువారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. ఓకే, చూడండి ఇక్కడ ఇది కంక్లూజన్ అన్నమాట. ఇక్కడ మొదటి మాట ఏంటంటే, ఒక 6 మాటలు చెప్తాను నేను. మీరు సూచనలు అయితే చెప్పాను, భక్తిహీనతలకి ఉన్న వారిలో సూచనలు ఏంటో ఇవన్నీ చెప్పాను కదా. అయితే కంక్లూజన్గా ఒక విశ్వాసి తను ఎలా సంఘంలో తన భక్తిని కాపాడుకోవాలో అనేది ఇక్కడ మాటలు రాస్తుంది. ప్రియులారా, ఓకేనా, డియర్ ఫ్రెండ్స్, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన మిమ్మల్ని మీరు అతి పరిశుద్ధమైన విశ్వాసం అంటున్నాడు. మోస్ట్ హోలీ ఫెయిత్, మీరు నమ్మిన విశ్వాసము, మీరు నమ్మిన రక్షణ,
మీరు కాపాడుకొనండి. విశ్వాసాన్ని కట్టుకుంటూ విశ్వాసంలో ఎదుగుతూ ఉండండి. మొదటిగా ఒక విశ్వాసి ఆధ్యాత్మికంగా తను దేవుడిని నమ్మిన ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ పునాదిలో నడవాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన పునాదిలో, దేవుడిచ్చిన వాక్యములో, దేవుడిచ్చిన పిలుపులో, దేవుడిచ్చిన రక్షణలో మనం మనల్ని కట్టుకోవాలి. ఒక పిల్లోడండి 5th క్లాస్ చదివాడు, చాలా అనుకుంటాడా? లేదు, ఇంకా నేను చదువుకోవాలి, ఇంకా ఎదగాలి. 6th, తర్వాత 7th, 8th, 9th, 10th, ఇంటర్మీడియట్, +2, తర్వాత డిగ్రీ, ఎంటెక్, ఇలా ఎంతవరకు అయితే అంతవరకు చదువుతూనే ఉంటాడు. ఉద్యోగస్తుడు కూడా 10,000 జీతం చాలు అని అనుకోడు కదా, ఎప్పుడు ఎదగాలి, ముందుకు వెళ్ళాలని కోరుకుంటాడు. జీవితంలో ఎవరైనా అభివృద్ధి పొందాలనుకుంటారు. అలాగే ఒక విశ్వాసి, నేను ఆధ్యాత్మికంగా అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నేను కట్టుకుంటూ నా భక్తిని కట్టుకోవాలి, నా భక్తిలో నేను ఎదగాలి. ప్రే ఫర్ మీ టు గ్రో స్పిరిచువల్లీ అంటారు చాలామంది. ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి అని విశ్వాసాన్ని యేసుప్రభు మీద పెట్టుకొని యేసుప్రభువునే చూస్తూ ముందుకెళ్ళాలి. మొదటి. రెండోది, అతి పరిశుద్ధమైన రెండోదిగా ఏముంది రాస్తుందంటే, ప్రే ఇన్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుడి. ప్రార్థన చేయడం తెలుసు పాస్టర్ గారు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అంటే ఏంటి? బైబిల్లో రాయబడింది కదా, ఉచ్చరిప్ప సఖ్యంగాని మూలుగులతో ఆత్మ తానే మీ పక్షముగా దేవునికి మొర పెడుతుందంట. ఆత్మలో ప్రార్థించుట అంటే కొన్నిసార్లు మనం దేవుడితో చెప్పాల్సిన మాటలన్నీ చెప్పేసి మౌనంగా కళ్ళు మూసుకొని మన హృదయం దేవుడితో మాట్లాడుతూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది, మూలుగులు పెడతా ఉంటాం. లోపల నుంచి కొన్ని మూలుగులు వస్తాయి కదా, మనం దాన్ని వివరించలేము. అది లేదా అన్య భాషల్లో దేవుణ్ణి ప్రార్థించడం, భాషలలో మాట్లాడుట, భాషలలో ఆత్మతో ప్రార్థించుట. పౌలు అంటాడు, నేను ఆత్మతో ప్రార్థిస్తా, హృదయంతో ప్రార్థిస్తా. ఆత్మతో అంటే అన్య భాషలు, హృదయము తో అంటే మూలుగులు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి, హృదయంతో ప్రార్థన చేయండి, నోటితో ఆలోచనలు, దేవుడితో ఏదైనా చెప్పాలంటే చెప్పండి. నేను చాలాసార్లు ప్రార్థిస్తున్నప్పుడు అండి, కొద్దిసేపు దేవుడితో మాట్లాడతాను, నా మాటలు ముగించాక మౌనం అయిపోతాను. దేవా, నువ్వు నాతో మాట్లాడు, నన్ను ముట్టు అని ఇంకా స్లోగా ఒక 10 నిమిషాలు, పావుగంట తర్వాత స్లోగా మూలుగులు వస్తూ ఉంటాయి, హృదయం మాట్లాడుతూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అది కూడా అయిపోయిన తర్వాత అన్య భాషల్లో మాట్లాడడము, ఇంకా అన్య భాషల్లో అయిపోయాక మళ్ళీ నోటితో మాట్లాడము, అలా రొటేట్ అనమాట, ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుట అంటే ఒక వ్యాయామం వలె మీకు దేవుడిచ్చిన వరాల్ని ఉపయోగిస్తూ, ఆత్మవరాన్ని ఉపయోగిస్తూ భాషల్లో మాట్లాడుతూ ప్రార్థన చేయండి, నోటితో ప్రార్థన చేయండి. భాషలు రావండి నాకు అంటే ఏం తప్పు లేదు, నోటితో ప్రార్థన చేయండి కళ్ళు మూసుకొని, లేదా మౌనంగా ఉండి దేవుడితో ఆత్మతో మాట్లాడండి. మీకు ఇచ్చిన హృదయంతో మౌనంగా మూలుగులతో మాట్లాడండి. ఎలాగైనా సరే ప్రతిరోజు ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి, అభిషేకించబడాలి అనే ఆశ కలిగి ప్రార్థన చేయాలి. ఇది రెండోది. మూడోదిగా, మీరు క్రీస్తు ప్రేమలో నిలిచి ఉండండి. మనం ఎన్ని చేసినా అండి, ప్రేమ లేని వారం అయితే వ్యర్థులమని బైబిల్ చెప్తుంది. మొదటి ప్రేమని దయచేసి కోల్పోవద్దు. రక్షించబడ్డాక దేవుడి మీద ఉన్న ఆసక్తి, ఆ భక్తి, ఆ వైరాగ్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టద్దు. చాలామంది కొద్ది సంవత్సరాలు అయిపోయాక మందిరం అన్నా, పనులన్నా, కానుకలు దేవుడికి ఇవ్వాలన్నా, ఏదైనా దేవుని మందిరంలో ఏదైనా పని చేయాలన్నా, సేవ కొరకు ఏదైనా చేయాలన్నా నిర్లక్ష్యం అయిపోతారు, అలవాటు అయిపోతుంది. ఇంతవరకు ఎన్నో చేశాను, ఇంకెందుకు చేయడం, ఇంకేం అవసరం, నేను ఇంకే చేయలేనులే, ఇంకో ఎవరైనా చేస్తారులే చర్చిలో అని చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ఇక్కడ కూడా అంది, మేము సేవలో మీకు ఎన్నిసార్లు చెప్తాం, ఇంకా ఎవరో ఇస్తారులే కానుక, ఆ మందిరం ప్రాబ్లం ఉంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, మేము చేయాలా, మా వల్ల కాదులే, దేవుడే చేస్తాడులే, మనం ప్రార్థన చేస్తాం. చాలామంది నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రేమ అంటే ఏంటి తెలుసా? క్రియల్లో చూపించేదే ప్రేమ. యేసు ప్రభు అన్నాడు, నేను నా ప్రాణం ఇచ్చేంతగా మిమ్మల్ని ప్రేమించాను, మీరు కూడా ఒకరినొకరిని అలా ప్రేమించండి. ప్రేమ అన్నిటికన్నా ముఖ్యమైన పునాదండి. ప్రేమ లేకపోతే మనం వ్యర్థులం. మొదటి ప్రేమని మర్చిపోకూడదు. దేవుడు ఎలాగ నిన్ను ప్రేమించాడు, నువ్వు ఎలాంటి స్థితిలోంచి వచ్చావు, ఒకప్పుడు నీ జీవితం ఎలా ఉండేది, ఇప్పుడు నేను దేవుడు ఎలా మార్చాడు, ఎలా ఇంత పాపిని నన్ను కూడా నువ్వు ప్రేమిస్తావా అని మనం చాలాసార్లు మొదట్లో చెప్పాం. నాలాంటి వాడు కూడా పనికొస్తాడా, నాలాంటిది కూడా పనికొస్తుందా అనే స్థితిలోంచి దేవుడు మిమ్మల్ని ఇప్పుడు నేను భక్తురాల్ని, నేను విశ్వాసిని, నేను పాటలు పాడతాను, నేను వాక్యం చెప్తాను, నేను ప్రార్థన చేస్తా అనే స్టేజ్కి వచ్చాం మనం కదా.
మరి మనం కూడా ఇతరుల మీద అదే ప్రేమను చూపించాలంటే ప్రేమ కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి. ఆ తర్వాత చాలామంది మన చుట్టూ అండి, మనకు తెలుసు ఈ వ్యక్తి అబద్ధ బోధనలో ఉన్నాడు, ఈ వ్యక్తి జారిపోతున్నాడు, చర్చికి మానేస్తున్నాడు, ఈ వ్యక్తి దేవుడికి దూరం అయిపోతున్నాడు అని తెలుసు. అలాంటి వారిని అగ్నిలో లాగినట్టు లాగాలంట. హల్లెలూయా. ఎలా లాగాలి? అగ్నిలో, నరకాగ్నిలో లాగి నుంచి బయటికి. ఒక వ్యక్తి ప్రమాదంలో ఉంటే, అగ్ని ప్రమాదంలో ఫైర్ అంబులెన్స్ వచ్చి ఎలాగా ఎన్డీఆర్ఎఫ్లు వచ్చి ఎలాగా రెస్క్యూ చేస్తారో అలా వాళ్ళని రాగాలంట. వాళ్ళకి దగ్గరికి వెళ్ళి వాళ్ళతో టైం స్పెండ్ చేసి, వద్దయ్యా అలా చేయొద్దు, చర్చికి రా, ప్రార్థన చేయి, దేవుడు సాయం చేస్తాడు, దేవుడి ముందు విశ్వాసం ఉంచు, కనిపెట్టు, ఓపిక పెట్టు అని మనం వాళ్ళకి ప్రేమగా మనం చెప్పే 4 మాటలండి వాళ్ళని చర్చికి తీసుకొస్తాయి. ప్రతిదీ పాస్టర్ చేయాలంటే కుదరదు. సో గుర్తుపెట్టుకోండి, ప్రేమతో అగ్నిలో లాగినట్టు కొంతమందిని లాగాలి. ఆ తర్వాత సందేహించు వారిని అంటే కనికర చూపించాలంట. ఎవరైతే డౌట్స్ ఉంటాయి చూసారా, చర్చిలో కొంతమంది, అన్న పాస్టర్ గారు ఈ వాక్యానికి అర్థం ఏంటి, నాకు ఈ డౌట్ ఉంది, మనం లవ్ మ్యారేజ్ చేసుకోవచ్చా, లేకపోతే మనం అన్యులతో ఫ్రెండ్షిప్ చేయొచ్చా, అన్యులు ప్రసాదాలు ఇస్తే తినచ్చా, ఇలా ప్రతిదీ డౌట్లు అడుగుతూ ఉంటారు చూసారా. అలాంటి వారికి మీరు కౌన్సిలింగ్ ఇవ్వాలి. మేము చేసిన పరిచర్య అదే అండి. ఇంతకుముందు సేవ చేసినప్పుడు మాకు ఫోన్ కాల్ మినిస్ట్రీ ఇచ్చారు. అయితే చాలామంది రకరకాల సమస్యలు, డౌట్స్తో మా దగ్గరికి ఫోన్ చేస్తే వాళ్ళకి ఆ సేవలో ఫస్ట్ ఇలాంటి డౌట్లు తీర్చేవాళ్ళం. ఎవరితో ఎలా ఉండాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, చర్చికి ఎందుకు వెళ్ళాలి, ఉపవాస ప్రార్థన ఎందుకు ఉండాలి, వాక్యం ఎందుకు చదవాలి, ఎందుకు దేవుడు కొన్ని విషయాలు కొంతమందికి దూరంగా ఉండమంటాడు, ఇలాంటి అనుమానాలన్నీ మేము ప్రేమతో కనికరంతో ఓపికతో జవాబిచ్చాం. ప్రతిదీ చెప్తావేంటి, ఊరికే క్వశ్చన్స్ అడుగుతావేంటి, వింటే వినలేదు వెళ్ళిపో, నన్ను సతాయించద్దు, నాకు టైం లేదని ఎప్పుడు మేము మాట్లాడలా. విన్నాము ఓపికగా, వాళ్ళ సందేహాలన్నీ క్లియర్ చేసాం. మారినా మారకపోయినా వాళ్ళకి క్లారిటీ ఇచ్చాం, ఇది సరైన మార్గము, ఇది తప్పైన మార్గం అని వాళ్ళకి బోధించాము. అలాగా కౌన్సిలింగ్ చేసేవారు ఈరోజు సంఘాలలో కావాలి. సత్య మార్గంలో నడిపించే విశ్వాసులు కావాలి. అన్నీ ఒక పాస్టర్ చేయలేడు. కొంతమంది విశ్వాసులు సంఘంలో ఎవరు తప్పుదారిలో వెళ్ళిపోతున్నారు, ఎవరు సినిమాలకు వెళ్తున్నారు, ఎవరు అబద్ధాలు ఆడుతున్నారు, ఎవరు తాగుడికి బానిసలుగా ఉన్నారు, అలాంటి వారిని ప్రేమతో కనికరంతో కూర్చోపెట్టి మాట్లాడి వాళ్ళని సరైన మార్గంలో నడిపించుట ఇది గొప్ప పరిచర్య. అగ్నిలో లాగినట్టు లాగాలి వాళ్ళని మనం. హల్లెలూయా. ఆ తర్వాత శరీర కార్యాలకు ఎవరైతే చోటిచ్చి ఎన్నిసార్లు చెప్పినా మారకుండా ఉన్నారో వాళ్ళని దూరం పెట్టాలి. ఒక్క చీడ పురుగు పంట మొత్తాన్ని తినేస్తుంది. అలాగే ఒక్క భక్తిహీనుడు, ఒక్క వ్యక్తి, సాతాను చేత ప్రేరేపించబడిన వ్యక్తి మొత్తం సంఘాన్ని పాడు చేస్తారు. ఈరోజు సంఘాన్ని పాడు చేసే వాళ్ళు సాతాను వాళ్ళలోంచే లేపుతున్నాడు, యూదా ఇస్కరియోతుల్ని. ఒక యూదా ఇస్కరియోతు 30 వెండి నాణాల కోసం ప్రభువుని సిలువకు అప్పగించాడు. శిష్యులు చెదిరిపోయారు. కలవరాన్ని, బాధ, దుఃఖము, పేతురు 3 సార్లు అబద్ధం ఆడడము, ఇవన్నీ ఎలా జరిగాయి అనుకుంటున్నారు? ఒక్క కలుపు మొక్క, ఒక్క చీడ పురుగు సంఘంలో ఉంటే సేవనే పాడు చేస్తుంది. సాతాను దృష్టి ఎవరి మీద ఉందో తెలుసా? ఎవరైతే మంచిగా సేవ చేస్తున్నారో, చర్చిలో పాస్టర్కి హెల్ప్ చేస్తున్నారో, సేవలో ఫాస్ట్గా వెళ్తున్నారో, దేవుడి కొరకు ఏదైనా చేయాలని ముందుకు వెళ్తున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తాడు. వాళ్ళనే వాళ్ళ బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, తోటి విశ్వాసుల ద్వారా ఎలాగైనా వాళ్ళని సేవ నుంచి తొలగించాలి, మార్గం నుంచి తప్పించాలి అని శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే మెలకుగా ఉండి ప్రార్థిస్తారో, సాతాను పన్నాగాలు, వాడి కుయుక్తులు తెలుసుకొని జాగ్రత్తగా నడుచుకుంటారో వాళ్ళు అపవాది మాటలకి, అపవాది ప్లాన్స్కి పడిపోరు. ఎందుకంటే వాళ్ళు దేవుని జ్ఞానంతో నింపబడి ఉంటారు. ఈరోజు జ్ఞానం లేక చాలామంది ఈ తప్పైన మార్గాల్లోకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఈ పాస్టర్ కోసం నేను ఎందుకు చేయాలి, ఈ సంఘం కోసం నేను ఎందుకు చేయాలనుకుంటున్నారు. మనం చేసే సేవ మందిరాల్లో సేవకుడి కోసం కాదండి, దేవుడి కోసం చేస్తున్నాం. పాస్టర్ అయినా, విశ్వాస అయినా, ఎవరైనా సరే ప్రభు నామాన్ని మహిమపరచుటకు, ప్రభు రాజ్య సువార్త కొరకు నేను చేస్తున్నాను అనే ఉద్దేశం ఉండాలి. కొంతమంది నేను ఈ మాటలు చెప్పడం కొద్ది సంవత్సరాల మీద పదే వినేవాడిని. ఈ పాస్టర్కి ఇచ్చాగా, పాస్టర్కి కానకిచ్చాగా, పాస్టర్కి దశమ భాగం వేసాగా, పాస్టర్కి ఇచ్చాగా అని ఊరికూరికే అంటూ ఉండేవారు. అప్పుడు నేను ఆ మాటలు విన్నాక అన్నాను, అమ్మా లేదా
అంకుల్ మీరు దయచేసి పాస్టర్కి ఇచ్చాను అని అనద్దమ్మా. దేవుడికి ఇచ్చాను, దేవుని సేవకి ఇచ్చాను, దేవుని రాజ్యానికి ఇచ్చాను, అది నాకు ప్రతిఫలము అని అనుకోవాలి. ఎప్పుడైనా సరే మనం కానుకిస్తే ఆయనకిచ్చా పాస్టర్ ఇచ్చా అని చీప్గా మాట్లాడతారండి. పాస్టర్ కాదు మీరు ఇచ్చింది, దేవుడికి ఇచ్చారు, దేవుడు సేవకుడికి ఇచ్చారు. మేము ఇక్కడ చర్చిలో ఇక్కడ రాస్తాం చూడండి, కింద ఏం రాసాము, ఈ పరిచర్యలో సహకరించు వారు అని రాసాం. ఎందుకన్నాం? దేవుని సేవకి ఇస్తున్నారు మీరు, మాకు అది ఇచ్చేది దేవుడి పని కొరకు. మేము ఏది చేసినా దేవుడి కోసమే చేస్తాం. మందిరంలో పనులు ఆగిపోయినా ఏది ఉన్నా దేవుడి పని చేయాలి, దేవుడి పనిని ఇంకా బెటర్గా చేయాలి. దేవుని పని ఇక్కడ ఆగిపోయింది. మందిరంలో చెప్పాం కదా, మందిర గోడలు కాంపౌండ్ వాల్ లేదు, దేవుడు కట్టబడాలి. దేవుడి సేవ, దేవుడికి ఏ పనిలో ఎక్కడ లోటు ఉండకూడదు, దేవుని మనం చేయాలి. మొదటిగా దేవుడి నీతిని రాజ్యాన్ని వెతకమన్నాడు కాబట్టి దేవుడి కొరకు చేయాలంటాం. సో చాలామంది ఇలా ఈయనకి ఇచ్చాం అన్నం బట్టి అక్కడ విలువ దేవునికి కాకుండా మనుషులకి వెళ్ళిపోతుంది. సో ఏది చేసినా సంఘ క్షేమాభివృద్ధి కొరకు మన విశ్వాసాన్ని పెంచుకుంటూ ఆత్మలో ప్రార్థిస్తూ దేవుని ప్రేమలో నిలిచి ఉండి, చాలామంది తప్పైన మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళని దేవుని వైపు తిప్పి కనికరంతో ప్రేమతో జాగ్రత్తగా వాళ్ళని హ్యాండిల్ చేయాలి. మనం రఫ్గా హ్యాండిల్ చేస్తే కొంతమందితో వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి భక్తిహీనులు అయిపోతారు, దేవుణ్ణి వదిలేస్తారు. ఈరోజు చాలామంది యేసు ప్రభు నామానికి దూషణగా జీవిస్తున్నారు, ఆయనకి నింద వచ్చే విధంగా ప్రవర్తిస్తున్నారు. సేవకుడు అనే మాటకే విలువలేదు, చర్చ్ అనే మాటకే విలువలేదు, విశ్వాసం అంటేనే విలువలేదు. విలువ లేకుండా కొంతమంది తప్పుగా ప్రవర్తించడం బట్టి దేవుని సేవకి, దేవుని నామానికి దూషణ కలుగుతుంది. అలాంటి వారికి యూదా పత్రిక రాస్తూ ఆయన అంటున్నాడు, సంఘాన్ని పాడు చేసే వాళ్ళు తయారయ్యారు, కానీ మీరైతే మీకు ఇచ్చిన రక్షణ ఒకే బోధ మీకు ఇవ్వబడింది, అది యేసు ప్రభువులో నామంలో ఇవ్వబడింది. ఆ బోధని పట్టుకొని మంచిగా మీ విశ్వాసాన్ని పెంచుకుంటూ ప్రార్థన పరిశుద్ధాత్మలో చేస్తూ ప్రేమలో ఉండి, దేవుని ప్రేమలో ఉండి అనేకుల్ని నరకాన్ని నుంచి పరలోక మార్గం వైపు తిప్పండి అని ఈ పత్రిక సారాంశం అండి. హల్లెలూయా. సో ఈ వాక్యం ద్వారా నేను మీకు యూదా పత్రిక గురించిన సారాన్ని చెప్పాను. సో ఈ వాక్యాన్ని, ఈ పత్రికని మరొకసారి మీరు ధ్యానించండి. ఇంకా అనేక విషయాలు ఉంటాయి. సో నేను మీకు చెప్పవలసింది ఏంటంటే, భక్తిహీనులు చాలామంది ఉన్నారు, మన చుట్టూ ఉన్నారు, వేషధారులు ఉన్నారు, నటించేవారు ఉన్నారు. కానీ వీళ్ళని చూసి మీరు కూడా వాళ్ళలాగా అయిపోవాలని కోరుకోవద్దు. వీలైతే వాళ్ళని ప్రభు వైపు తిప్పండి, ప్రభు వైపు లాగండి. ఆత్మలో బలపడడానికి ఏం చేయాలి? నేను నా సంఘంలో పరిశుద్ధాత్మ శక్తి పొందాలి, నా సంఘం ఇంకా ఆత్మలో ఎదగాలి. ఆ రోజు పెంతుకొస్తుంది నాన్న 120 మంది మేడగదిలో ఉండి ప్రార్థించినప్పుడు ఎలాంటి అభిషేకం పొందారో అలాంటి అభిషేకం నేను, నా సంఘస్థులు, నా ఇంటి వారు, మేమందరం పొందాలి అని ఆత్మలో ఎదగడానికి ప్రయత్నించండి. హల్లెలూయా. ఆత్మలో ఎదిగితే అన్ని విషయాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. యేసయ్యా 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 నా యేసయ్యా 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 యేసయ్యా